హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక వీజేగా ఆర్జేగా చాలాసార్లు విన్నాం చూసాం, కానీ ఈ మధ్యకాలంలో ఒక ఫైటర్గా కూడా తనలో ఒక ఫైటర్ని కూడా గుర్తించాం. దీంతో పాటుగా ఇప్పుడు బిగ్ బాస్ శేఖర్ భాషగా కూడా మన ముందు త్వరలోనే రాబోతున్నారు. ఆయనే మన శేఖర్ భాష. అంటే ఈయన గురించి చాలా విషయాలు మీరు తెలుసుకొనే ఉంటారు, కానీ అసలు బిగ్ బాస్ అంటేనే ఒక ఛాలెంజింగ్. దాంట్లో చాలా రకాల టాస్కులు ఉంటాయి, చాలామందితో కూడా జర్నీ చేయాల్సి ఉంటుంది. ఆ జర్నీ ఏ విధంగా చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హాయ్ రక్షిత. ఫైన్ మా. ఓకే, ఇప్పుడు అందరికీ మీరు శేఖర్ భాష, చాలామందికి, నాకైతే ఫస్ట్ నుంచి మీ వాయిస్ అంటే చాలా ఇష్టం. సో నాకు మీ వాయిస్ పరంగానే తెలుసు, వ్యక్తి పరంగా నాకు తక్కువ. కానీ శేఖర్ భాష ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో చాలా ఫేమ్ అవుతూనే ఉన్నారు. మొన్న వచ్చిన వాళ్ళలో కూడా మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మరి మీ విషయానికి వస్తే 51Kనే ఉన్నారు ఇప్పటి వరకు. ఎందుకు మీరు అంత యాక్టివ్గా ఉండరు సోషల్ మీడియాలో? బద్ధకం అంతే, ఇంక వేరే రీజన్ ఏం లేదు. అప్పటికీ తిడుతూ ఉంటారు, ఉండొచ్చు కదా ఇది అని చెప్పి. బట్ ఏం పెడతాం రెగ్యులర్గా, ఇగో నేను ఇది తిన్నాను, ఇది ఇక్కడికి వెళ్ళాను, ఇవన్నీ కాకుండా ఏదన్నా పనికొచ్చే ఏమన్నా ఉంటే పెడదాం అనుకుంటాను. కానీ అలా ఎప్పుడైనా ఏమన్నా పనికొచ్చే ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు పెడతాను. రోజు పెట్టలేదు నేను. బట్ సమ్హౌ ఐ షుడ్ గెట్ అకస్టమ్ టు ఇట్. ఖచ్చితంగా రెగ్యులర్గా అప్డేట్స్ పెడతా మేబీ ఫ్యూచర్లో. మేబీ దానివల్లే కొంచెం తక్కువ ఉన్నారేమో. సో ఈ మధ్యకాలంలో అందరూ కూడా మనకి యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. మీరు ఎందుకు క్రియేట్ చేయలేదు ఇంతవరకు? ఉంది ఒకటి, ఏదో 2-3 వీడియోలు ట్రై చేసాము. అంతకుమించి అంటే ఆఫీస్ పని, పిల్లలు, ఇల్లు, వీటితోనే నాకు టైం ఎక్కువైపోతుంటుంది. అసలు దానికోసం అంత టైం కేటాయించడానికి దొరకలాక చెయ్యాలి. కానీ ఏదో రోజు ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ చేద్దామనే ఉంది. బట్ ఇవన్నీ కాదు నా మెయిన్ గోల్. సినిమా చేయాలి, ఒక మంచి సినిమా. అంటే మీరు సినిమాలో కూడా చాలా వరకు కనిపించారు. వెల్కమ్ ఒబామా, ఆ తర్వాత కొన్ని కళ్యాణ్ రామ్ గారితో వచ్చిన వారిన సినిమాస్, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. ఆ తర్వాత ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? గ్యాప్ ఏం లేదమ్మా, వాళ్ళు పిలిస్తే వెళ్ళాను తప్ప నేను రెగ్యులర్గా వెళ్ళి ట్రై చేసేది కూడా ఉండదు. వెల్కమ్ ఒబామా కూడా ఆయన సంగీత శ్రీనివాస్ గారు ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటంటే తెర వెనకాల ఉండే వాళ్ళని తెర ముందుకు తీసుకురావాలి. అంటే మీరు గమనిస్తే ఆ సినిమాలో యాక్టర్స్గా రెగ్యులర్గా కనిపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ కూడా సింగర్సు, లిరిసిస్టులు, ఆర్జేలు వీళ్ళే ఉంటారు. సో ఆ కేటగిరీలో మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఆ తర్వాత మీరు ఆడిషన్స్కి వెళ్ళడం కానీ ఎప్పుడు అలాంటివి మీరు అంటే పర్సనల్గా ఎప్పుడు అనుకోలేదా? ఏది సినిమాల కోసం అభిప్రాయం ఎప్పుడు లేదు. ఎప్పుడు నేను ఇంజనీరింగ్ అయిపోయిన కొత్తలో 2-3 సార్లు ఆడిషన్లకు వెళ్ళింది తప్ప, ఈ ఉద్యోగం వచ్చేసిన తర్వాత సెటిల్ అయిపోయాక హ్యాపీ లైఫ్ అని చెప్పి బాగా బద్ధకం పెరిగిపోయింది. దానివల్ల పెద్ద లేదు. బట్ ఎప్పుడైనా ఇట్లా గెస్ట్ అపీరెన్స్లాగా వెళ్తుంటా అంతే. సో అంటే మీకు ఈ పాయింట్ ఇప్పుడు చూసుకున్నట్టే బిగ్ బాస్లో చాలామంది వెళ్ళడానికి భయపడుతూ ఉన్నారు. చాలామంది యాక్టర్స్ రిజెక్ట్ చేశారు అని కూడా వినిపిస్తుంది. మీరు ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనుకోవచ్చు బిగ్ బాస్లోకి వెళ్ళడం అనేది? అయ్యో, బిగ్ బాస్లోకి వెళ్ళాలని రిజెక్ట్ చేశారా? ఎవరు రిజెక్ట్ చేస్తారు? ఏమో, నాకైతే వస్తే వెళ్ళకుండా ఉండలేను నేను. ఆల్రెడీ లాస్ట్ టైమే వాళ్ళు రిజెక్ట్ చేశారు. అంటే ఏదో సెలెక్ట్ అవ్వలేదు నేను, సమ్ ఆర్ ద అదర్ రీజన్. బట్ ఈసారి పిలిచారు ఖచ్చితంగా. అంటే బయట ఇంకొకటి కూడా వినిపిస్తుంది, ఏదైతే ఇష్యూ జరిగిందో మనకి ప్రీవియస్ కాలంలో, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ, ఆ ఇష్యూ మొత్తం బేస్ చేసుకునే బిగ్ బాస్కి ఛాన్స్ వచ్చింది శేఖర్ భాష. అయ్యో అసలు లేదమ్మా, అలా అయితే ఇంతకుముందే ఎందుకు పిలుస్తారు? లాస్ట్ ఇయర్ ఏ ఇష్యూ ఉందని. అండ్ నేను ఒక ఆర్జే అంతే. ఎంతమంది ఆర్జేలు నాకన్నా ముందు వెళ్ళారు? సూర్య వెళ్ళలేదా, కాజల్ వెళ్ళలేదా, చైతు వెళ్ళలేదా, ఇంకా ఆర్జే రవి, వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళే కదా. అంటే హైదరాబాద్లో ఫేమస్ ఆర్జేలు కాకుండా ఇంకా విజయవాడలో ఉన్న ఆర్జేలు కూడా పిలిచారు. వాళ్ళు ఏదైనా భూకంపం సృష్టించారా? లేదు కదా. జనరల్గానే పిలుస్తారు అట్లా. సో బిగ్ బాస్లోకి వెళ్తే 100 days వరకు ఫోన్ యూస్ ఉండదు. సో మీకు అలవాటేనా? ఇంకా అంత అడిక్షన్ లేదు ఫోన్ తోటి. సో ఎవరైనా ఒక మంచి కంపెనీ ఉంటే సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ సరిపోతుంది. ఐ థింక్ దే ఆర్ బెటర్ కంపెనీ దాన్ మీ. అంటే మీవి నేను ఇంటర్వ్యూస్ కానీ ఇంతకుముందు ప్రీవియస్ ఇవన్నీ చూసినప్పటికీ కూడా నాకు మీలో ఒక శివాజీ గారు కనిపించారు. ఓకే, ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో, మైండ్ ఆఫ్ ప్లే ఉంటుందో, సో అన్నీ కూడా అంటే ఇదంతా రజనీకాంత్ గారి అంటే మీరు ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? ఆ శివాజీ అనిపించారా? శివాజీ సినిమాలో రజనీకాంత్, లేకపోతే మొన్న బిగ్ బాస్ శివాజీ గారు, ఇద్దరు కనిపించారు. రజనీకాంత్ గారు శివాజీ లైక్ ఆయనతో కంపేర్ చేసుకునేంత గొప్పవాళ్ళు అయితే కాదు, కానీ ఆయన ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం, ఖచ్చితంగా. సో మీకు అసలు రజనీకాంత్ గారికి అంటే మనం తెలుగు వాళ్ళం, చాలామందికి తెలుగు వాళ్ళు అనగానే చిరంజీవి గారు వీళ్ళు సైడ్ వెళ్ళిపోతారు. మీరు
కొత్తగా తమిళ సైడ్ వెళ్ళిపోయి ఇంకా ఎందుకలా? ఇలా నాకు అందరూ ఇష్టమే. నా ఫేవరెట్ హీరో రజనీకాంత్ లేకపోతే చిరంజీవి అని నేను ఎప్పుడు చెప్పలేదు. వీళ్ళందరూ ఇష్టమే. రజనీకాంత్ ఇష్టము, చిరంజీవి ఇష్టము, పవన్ కళ్యాణ్ ఇష్టము, అందరూ ఇష్టమే. బట్ నా ఫేవరెట్ హీరో ఇప్పటికీ ఎప్పటికీ రవితేజనే చెప్తాను నేను. కానీ మీ పేరులోనే కలిపేసుకున్నారు కదా భాష. అట్లా అంటారు. అది అఫ్కోర్స్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టు హిమ్. అంటే యాక్టింగ్ వైజ్ స్క్రీన్ మీద కనబడడం ఒక రకం అయితే, బయట ఒక హ్యూమన్ బీయింగ్గా ఆయన పర్సనాలిటీ చాలా డౌన్ టు ఎర్త్, సింపుల్గా ఒక గాంధీ గారిలాగా అనిపిస్తారు. వెరీ సింపుల్, ఏ హంగులు ఆర్భాటాలు ఉండవు. సో నాకు అలాంటి వాళ్ళని నిరాడంబర మనుషుల్ని నేను ఇష్టపడతాను అనమాట. ఒక వ్యక్తిగా ఆయన అంటే చాలా ఇష్టం. అది ఓకే. అండ్ ముఖ్యంగా బిగ్ బాస్ అనగానే మీకు అంటే కుకింగ్ వస్తుందా? ఎప్పుడైనా ఇంట్లో చేసిందా? హాస్టల్లో ఉన్నప్పుడు, ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఏవో మాకు మేమే స్వయంపాకం చేసుకోవాలి కదా, అన్నం పెట్టుకునేవాళ్ళం. ఇంటి నుంచి పికిల్స్, పొడుము ఇలాంటివి పట్టుకెళ్ళేవాళ్ళం. రోజు అదే అన్నము, పొడుము, ఇంత పెరుగు కొట్టుకొని తాగేయడం. మరి కుకింగ్ అంటే ఇదే అన్నం చేసుకోవడం, మ్యాగీ చేసుకోవడం, పెరుగు చేసుకోవడం. అంటే ఒక్కలే ఉండరు కదా ఇప్పుడు బిగ్ బాస్ అనగానే, ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. అంటే ఏమి చేయాలంటారు మీరు? 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి. సాంబార్లు అలాంటివి అంటే తెలీదు, ఏదో నేర్చుకొని చేయాలి అక్కడ. అంటే ఐ డోంట్ మైండ్, కానీ మేబీ మీరు చెప్పారు కాబట్టి ఇంటికి వెళ్ళి 2-3 నేర్చుకుంటాను రెసిపీస్. అంటే క్లీనింగ్ కానీ కొన్నిసార్లు మనకి పనిష్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు, వాష్రూమ్స్ క్లీన్ చేయాలి. అయ్యో దట్స్ ఓకే. దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. క్లీన్ చేయడం ఉంది, చక్కగా ఎవడైనా క్లీన్ చేసేస్తాడు. దానికి పెద్ద స్కిల్ అవసరం లేదు. వంట చేయడానికి స్కిల్ రావాలి కదా, రెసిపీ తెలియాలి, ఏమేది వేయాలి. అంటే వీటికి ఏం స్కిల్స్ అవద్దు, వంటనే కష్టం అంటారు. అంతే కదా. ఇప్పుడు బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఏముంది, ఏదో యాసిడ్ పోసేదో ఇట్లా అంటే సరిపోతుంది. అది పెద్ద కష్టమేం కాదు అది. సో ఇంకో విషయం కూడా ఇందులో ఇంట్రెస్టింగ్గా అనిపించేది, చాలామంది రెమ్యునరేషన్స్ దగ్గర గొడవలు అయిపోయి తీసుకోవడానికి కూడా, అంటే కొంతమందికి సెట్ అవ్వకుండా కొంతమంది నేమ్స్ అయితే వినిపించాయి. సో మీకు అలాంటి ప్రాబ్లం ఏమైనా వచ్చింది ఇక్కడ? మనం బేరాలాడే టైపే కాదమ్మా, నాకు ఇంత కావాలి ఎంత కావాలని. సో అసలు ఆ డిస్కషనే లేదు. వాళ్ళు ఎంత చెప్పారు, ఓకే సార్ వాట్ ఎవర్, ఐఎమ్ హ్యాపీ. అసలు బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఎప్పటి నుంచో డ్రీమ్ అండి. చూస్తుంటాం కదా అందరికీ. మీకు వెళ్ళాలని ఉందా ఎప్పుడైనా ఛాన్స్ వస్తే? లేదండి. లేదా? ఓకే. నాకైతే వెళ్ళాలని ఉండింది. ఓకే. అంటే ఏం ప్రూవ్ చేద్దాం అని అక్కడ? ఏం ప్రూవ్ అంటే ఇప్పటిదాకా ఏదో నేను మీకు లిమిటెడ్గానే కనబడ్డాను. ఒక కెమెరా ముందు ఒక స్టిఫ్గా ఫార్మాట్లో ఓకే నేను చెప్పి. నాకు నిజంగా చెప్పాలంటే మీరు ఇందాక అడిగారు కదా ఎందుకు యాక్టింగ్ సైడ్ పోవట్లేదు అని, ఆడిషన్స్కి ఇవ్వట్లేదు. నాకు యాక్టింగ్ మేబీ అంత గొప్పగా రాదని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. యాక్టింగ్, డ్యాన్సు అన్నీ. సో అందుకే మేబీ కొంచెం షై అయ్యి దూరంగా. బట్ దీనికి డ్యాన్స్ అవసరం లేదు, యాక్టింగ్ అవసరం లేదు, మనల్ని మనంగా ప్రజెంట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నువ్వేంటి అనేది అక్కడ తెలిసిపోతుంది. సో ఐ థింక్ ఐఎమ్ నైస్ ఎంటర్టైనింగ్ పర్సన్. రియాలిటీ షో అనేది బాగా వినిపిస్తుంది. అందులో అందరూ కూడా రియల్గా ఉన్నారు అనుకుంటున్నారా? నేనైతే రియల్గా ఉంటాను. అది చెప్పిన వాళ్ళందరూ కూడా మేము రియల్గానే ఉన్నాం అంటున్నారు. ఓకే. బ్యాక్వర్డ్స్ కూడా చాలా వినిపిస్తాయి ఉంటాయి కదా. బ్యాక్వర్డ్స్ కూడా చాలా వినిపిస్తూ ఉంటాయి కదా ఒక్కొక్క వెనకాల మన గురించి. అవన్నీ తెలుసుకుంటే జీవితంలో మనం బతకలేమండి. ఇప్పుడు మన ముందు అందరు మంచిగానే మాట్లాడతారు, మన వెనకాల ఏం మాట్లాడుతున్నారు అనేది తెలుసుకుని నువ్వు నన్ను అలా అన్నావు కదా, ఇలా అన్నావు కదా, అసలు పాయింట్లెస్. అది వెనక తెలుసుకుంటే అదేదో సినిమాలో బ్రహ్మానంద గారికి ఒక వరం వస్తుంది, అవతల వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో నేను తెలుసుకోవాలి అని చెప్పి. సొంత పెళ్ళం కూడా వాడిని నానా రకాలు తిట్టుకుంటుంటుంది, బయటకి హీ అని అవుతుంటుంది. వాడు చీ నా బతికే వద్దు చచ్చిపోవడానికి వెళ్ళిపోతాడు వాడు. సో కొన్ని తెలుసుకోకుండా ఉండడమే బెటర్. మనతో ఎలా ఉన్నారు అంతవరకే. సో బిగ్ బాస్ అనేది కూడా మనకి చాలా వరకు టాస్క్ల పరంగా చూసుకున్నా కానీ కొన్ని ఎమోషన్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి మనకి. సో అవన్నిటిని కూడా ఎలా ఫేస్ చేస్తారు? ఇంతకుముందు అందరిలో కలిసి ఉన్నారు, మీ ఎమోషన్ని ఎవరో ఒకళ్ళు షేర్ చేసుకోవడానికి ఉంటారు. అక్కడ ఉన్నారు బోల్డ్ మంది, మేబీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. బిగ్ బాస్ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్ కాలంలో జరిగిన ఏదైతే ఇష్యూ ఉందో, ఇష్యూలో కూడా మిమ్మల్ని చాలామంది మాట్లాడారు కదా, రాజ్ తరుణ్కి మీకు అసలు ఎటువంటి సంబంధం ఉంది అని చెప్పేసి. అసలు ఏంటి ఆ సంబంధం? ఏం లేదు, జస్ట్ ఒక మీడియా మిత్రుడు అంతే. మీడియా పరంగా మేము వెళ్ళి ఇంటర్వ్యూలు చేయడం, ఎప్పుడన్నా ఫంక్షన్స్కి ఈవెంట్స్ జరిగినప్పుడు గెస్ట్గా రమ్మడం, ఇలా పరిచయమే తప్ప ఏ ప్రత్యేకమైన పరిచయం ఏం లేదు. సో లావణ్య గారి గురించి అసలు మీకు ఎలా తెలుసు? ఏంటి అసలు అప్పటిదాకా ఆవిడ ఒక వ్యక్తి భూమి మీద ఉందనే విషయం నాకు తెలియని కూడా తెలియదు. ఎప్పుడైతే ఈ కేసు పెట్టిందో అప్పుడే ఆ విషయం తెలిసింది. తర్వాత నేను పూర్వపరాలు పరిశీలిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు పెడుతుంది, ఇలాగే అలవాటు ఇవిడికి అని తెలిసింది. అంటే దీని గురించి మాట్లాడేటప్పుడు కళ్యాణ్ శంకర్ గారు కూడా కొంచెం వల్గర్గా మాట్లాడడం అయింది కదా, సో దాన్ని మీరు ఎలా తీసుకోగలిగారు?
అదే నేను తీసుకోనమ్మా, ఖచ్చితంగా తీసుకోను. ఇప్పుడు ఎవరన్నా అదే నేను మళ్ళీ 2-3 చోట్ల చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తాను, మీకు కూడా జీవితంలో పనికొచ్చే ఒక మంచి కథ. స్వామి వివేకానంద ఆయన భిక్షాటానికి వెళ్ళాట ఒకసారి. వెళ్ళినప్పుడు ఆ భిక్ష వేసేవాడు ఎవడైతే ఉన్నాడో ఇట్లా చూసి చేతులు కళ్ళు సరిగ్గా ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదరా అని చెప్పి నాన్న తిట్లు తిట్టేట. సరే వేయబోతున్నట్ల ఫైనల్గా వేయబోతుంటే ఆపేట స్వామి. ఆపి అక్కర్లేదండి అన్నట్టు. అంటే దీనికి మాత్రం పెద్ద పౌరుషం వచ్చిందా అది ఇదంటే, లేదు సార్ ఇప్పుడు మీరు వేసారనుకోండి, నేను తీసుకున్నాను అనుకోండి, ఆ బియ్యం ఎవరి దగ్గర ఉంటాయంటే నీ దగ్గరే ఉంటాయన్నట్టు. అలాగే మీ తిట్లు నేను తీసుకోలేదండి అన్నట్టు, అవి వాళ్ళ దగ్గరే ఉంటాయి. సో బేసికల్లీ అవన్నీ కూడా ఒక ఎలా వస్తాయి ఒక మనిషి నోట్లో నుంచి అంత నీచమైన తిట్లు అంటే మేబీ వాళ్ళ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అయి ఉండొచ్చు అవన్నీ కూడా. అవి జరిగాయి కాబట్టి వాళ్ళు అంత ఈజీగా అవతల వాళ్ళు అనగలుగుతారు. ఏ రోజు నేను ఈ రోజుకి కూడా వాళ్ళ తల్లిగారిని కానీ వాళ్ళ భార్యని కానీ అలా మాట అనడానికి కూడా నా నోరు రాదు. ఎందుకంటే నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ లేవు, వాళ్ళకి అలాంటివి ఉన్నాయేమో మనకు తెలియదు, అందుకే అంత ఈజీగానే వేయగలుగుతున్నారు. ఐ డోంట్ నో. సో ఒకవేళ ఈ ఇష్యూ అవ్వకపోతే మీరు బయటికి రాకపోతుండేనా? నేనేదో నా పని నేను బయటికి రాకపోవడం, నేను కనబడుతూనే ఉంటాను అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రాంలో. అంత కనిపించినా కానీ పెద్దగా మనకి ఇక్కడ ఎక్కువ స్పాట్ అయ్యారు కదా మీరు చాలా వరకు. అది అయ్యాను కదా, చేశారు మీడియాలో వరుస పెట్టి పిలవడం. వాళ్ళు ఏదో సంథింగ్ దే ఫెల్ట్, ఒక న్యాయం ఉంది ఈ అబ్బాయి చెప్పే దాంట్లో ఏదో విషయం ఉంది అని చెప్పి అనుకున్నారు, పిలిచారు, అలా వైరల్ అయింది తప్ప నేను అదే పనికి వెళ్ళడం అనేది లేదు. సో ఇదే పరంగా చూసుకున్నట్టయితే మీరు హ్యాపీ మార్నింగ్ ఇలాంటి మంచి మంచి షోస్ ఇచ్చి ఆ షోస్ తర్వాత నుంచి మళ్ళీ ఎందుకు షోస్ చేయలేదు? ఎందుకు చేయలేదు, చేస్తున్నాను. జెమినీలో యాక్చువల్లీ హ్యాపీ మార్నింగ్స్ అనేది బిగ్ ఎఫ్ఎంలో చేసిన షో. హ్యాపీ మార్నింగ్స్ అంతకుముందు బిగ్ సందడి అని, సలాం తెలంగాణ ఇలాంటి షోస్ అన్నీ మనం చేసాం. తర్వాత కొన్నాళ్ళు ఈవినింగ్ షోస్ కూడా చేసాం, కిక్కు అని. సో రేడియోలో అన్ని టైం జోన్స్లోనూ షోస్ చేశాను. బట్ ప్రధానంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ షోస్, డ్రైవ్ టైమ్ షోస్ అంటారు కదా, అవి చేసేవాళ్ళం. ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళకి కనెక్షన్ అయ్యేట్టు క్యాబ్ డ్రైవర్స్ని వాళ్ళని ఉద్దేశించి మన టార్గెట్ ఉంటుందన్నమాట. లాజికల్గా మాట్లాడడం, సరదాగా రిడీల్స్ అడగడం ఇలా ఉండేది. బట్ టీవీలో 2018 లాస్ట్ తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ తగ్గించేసాను. అంటే ఇప్పుడు 2005 నుంచి మొదలెట్టి ఇప్పుడు దాదాపు ఒక 13 ఏళ్ళు అప్రతాత జైత్రయాత్రలాగా చేస్తూనే ఉన్నాం. రోజుకి 1-2 లైవ్ షోస్ అలా. బట్ తర్వాత వాళ్ళే అంటే టీవీ ఛానల్లోనే లైవ్స్ తగ్గిపోయినాయి. బట్ నేను కూడా అడపదడప మేబీ నెలకు 1-2 షోస్ అలా కనబడుతున్నాను అంతే. ఓకే. సో 18 అవార్డ్స్ తీసుకున్న మీరు తర్వాత నుంచి ఎందుకు ఇలా అయిపోయారని చాలామందికి కూడా చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? 18 అవార్డ్స్ తీసుకున్నాను. ఆర్జేగా కూడా ఫస్ట్లో మీరు టాప్ లిస్ట్లో ఉన్నారు, టాప్ 10లో కూడా, అది మెయిన్ పాయింట్. సో అవార్డ్స్ అయితే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం అదేదో రాసి పెట్టినట్టుగా వచ్చినాయి. అది మన షో బాగుందనో మిగతా వాళ్ళు సరిగ్గా చేయలేదనో, బట్ వాట్ ఎవర్ ఏదైనా రీజన్ కావచ్చు, కానీ వచ్చినాయి అవార్డ్స్. అయితే 18 అవార్డ్స్ వచ్చాయి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇండియాలోనే ఇన్ని అవార్డ్స్ ఎవరు తీసుకోలేదు. బట్ అది కాకుండా నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మ్యారథాన్స్, నాన్ స్టాప్గా 100 గంటలు మ్యారథాన్స్, అలా 4 మ్యారథాన్స్ చేశాను. తర్వాత కొన్ని నా సొంత స్కిట్స్ లైక్ కోటిగాడు రావు గారు అని చెప్పి, మ్యాచ్ శాస్త్రి అని, క్రికెట్ వచ్చినప్పుడు ఇలా కొన్ని హ్యూమర్ క్యాప్సూల్స్ చేసేవాడిని. మై ఓన్ స్క్రిప్ట్ నేనే దానికి మిమిక్రీ కూడా చేసేవాడిని. సో ఇలా రేడియోలో అది ఉండింది. ఎక్కడ సైలెంట్ అనేది ఏం లేదు. బట్ కరోనా వచ్చిన తర్వాత కొంత స్తబ్దత వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఈ అవార్డ్స్ ఫంక్షన్లు చేసేవాళ్ళు మెల్లగా తగ్గారు. ఇప్పుడు కరోనా తర్వాత 2020 నుంచి అవార్డ్ ఫంక్షన్స్ అవన్నీ తగ్గిపోయినాయి, ఎవరు చేయట్లేదు. మేబీ మళ్ళీ వస్తారేమో చూద్దాం. ఇప్పుడైతే కాస్త సెట్ అవుతుంది కదా. సో మీరు చేసిన షోస్ చాలానే ఉన్నాయి కదా, మీకు అందులో బాగా నచ్చిన షో అంటే మీరు వావ్ దీంట్లో నేను చాలా సాటిస్ఫైడ్ అయ్యాను అన్న షో ఏది ఉంది? గురు హోజా షురు అని ఒక షో, అంటే గురు శిష్యులు టైప్లో. అది ఇక్కడ కూడా చేశాను, గూగుల్ గురూజీ అని బిగ్ ఎఫ్ఎంలో. అలా బేసికలీ థీమ్ అదే, గురు శిష్యులు వచ్చి క్వశ్చన్లు అడుగుతుంటారు, దానికి చిలిపిగా సమాధానాలు చెప్తుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, అన్నం తింటే ఈ మధ్య అన్నం తినద్దు వేరే ఏమన్నా తినండి అంటున్నారు కదా, ఎందుకు గురూజీ
అన్నం తింటే ఏమవుతుంది, అన్నం తింటే మొహం చెబ్బి అయిపోతుంది, ఇలా ఇలా అన్నీ చెప్తున్నారు, అన్నం మానేమంటున్నారంటే, అవును ఆయన అన్నం పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ అంటే మన బ్రహ్మ కాదు, వేరే పరబ్రహ్మ అనమాట. మన బ్రహ్మ చెప్పలేదు కదా, అందుకని తెలియకండి. ఇలా ఏదో సరదాగా ఒకసారి ఆ గురుగారు అరటిపళ్ళు 20 రూపాయలకి 6 డజన్ ఇస్తున్నారట, తీసుకోవచ్చా? లేదు అంటే 20 రూపాయలు అయినా సరే తీసుకుంటావు లేదు, కానీ 30 రూపాయలకి ఇస్తే మాత్రం 6 డజన్ తీసుకొచ్చేస్తారు అంటే, ఎందుకు గురూజీ అంటే, వాడు ఏమంటాడు, తీసుకొచ్చే అంటే 30 రూపాయలకి 6. ఇలా అంతా కొంచెం లాజికల్గా అలా ఉంటాయి అన్నమాట. సో గురుగారు మనకి పాకిస్తాన్ నుంచి పంకజం గారు రాస్తున్నారు, పెళ్ళి 25 ఏళ్ళైన పిల్లలు పుట్టట్లేదట, మరి ఏం చేయమంటారని చెప్పి అడుగుతున్నారు. అంటే, నాయన మన పెరట్లో గోరింటాకు మొక్క ఉంటుంది, దాన్ని బాగా నూరి ఇంత ముద్ద చేసి ఆవిడకి పార్సల్ చేయమని చెప్తాను అనమాట. ఎందుకు గురువుగారు అంటే, ఇప్పుడు గోరింటాకు చేతికి పెట్టుకుంటే ఏమవుతుందంటే చెయ్యి పండుతుంది, మరి ఆవిడ తింటే ఏమవుతుందంటే కడుపు పడుతుంది. సో ఇలా ఆ గురువుజీని కొట్టేసో తిట్టేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళు లాస్ట్. సో ఇలాంటి అంటే టింగర్ గురూజీ అనమాట వీడు, తిక్క సమాధానాలు చెప్తుంటాడు అలా. సో దీన్ని సండే హమ్ అని చెప్పి కూడా, సండే హమ్ అంటే ప్రతి ఆదివారం మేము వస్తాం అన్నట్టుగా అలాంటి ప్రోగ్రామ్ కూడా చేసాము. ఇది కొంచెం క్లోజ్ అంటే, గురూజీ మనకి ఉత్తరం వచ్చింది అంటే, ఉత్తరమ్మేనా షోడా కూడా వచ్చిందా, ఇలా ఉంటుందన్నమాట కాన్వర్సేషన్స్. ఇదొకటి. కోటిగాడ్ అనేది నాకు బాగా దగ్గరైన షోస్ అనమాట బాగా. సో ఈ షోస్లో నాకు బోర్ కొట్టిన షోస్, ఇప్పుడు అంటే ఇష్టమైన షోస్ చెప్పారు కదా ఎలాగో, మరి ఇది ఎందుకు బోరింగ్గా ఉంది అని ఇక్కడ నేను చేసే వాటిలోనా అప్పుడప్పుడు కొన్నిసార్లు వేరే వాళ్ళు రాలేదనో, వాళ్ళ షోస్ మనం చేయాల్సి వస్తున్నప్పుడు సడన్గా మన ఎత్తిన పడే, అబ్బా ఇప్పుడు చెయ్యాలా అని చెప్పి ఆ టైప్లో అనిపిస్తుంటుంది కొన్ని. అంటే మనం కాని దాన్ని మనం వీఆర్ ఫిట్టింగ్ ఇంటూ అదర్ షూస్ అంటాం కదా, ఆ టైప్లో చేసినప్పుడు నాకు కొంత బోరింగ్గా అనిపిస్తుంది. బట్ అక్కడ కూడా మళ్ళీ నేను మెల్లగా పక్కన పెట్టేసి ఆవు యాసంలాగా మళ్ళీ నా దాంట్లోకి వెళ్ళిపోతుంటాను అనమాట. సో ఈ జర్నీ అంతా మనం చూసాం కదా, కాకినాడ ఖమ్మం మీకు చాలా దగ్గరైనది. సో అమ్మమ్మ గారి ఇల్లు ఇష్టమా, నానమ్మ గారి ఇల్లు ఇష్టమా? అమ్మమ్మ గారి ఇంట్లో ఏంటంటే బాగా పెద్ద కుటుంబం. అంతే ఇటు సైడు అటు సైడ్ కూడా. నాన్నమ్మ గారి ఇల్లు అంటే ఇప్పుడు ఖమ్మం అంటే పేరుకే ఖమ్మం. తాత చెన్నైలో జాబ్ చేసేవాళ్ళు, ఐసీఎంఆర్ ఐడియా ఉంటుంది, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, దాంట్లో ఆయన డిప్యూటీ డైరెక్టర్గా చేసేవారు. సో అప్పట్లో చెన్నైయే, వెళ్తే కాకినాడ లేకపోతే చెన్నై, లేకపోతే మేము ఏ ఊళ్ళో ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే ఆ ఊళ్ళో ఉండేవాళ్ళం. సో అలా అక్కడ ఏంటంటే మా మావయ్యలు వాళ్ళందరూ ఉండేవాళ్ళు, కొంచెం మాకన్నా కొంచెం పెద్ద ఏజే, కానీ ఒక 4-5 ఏళ్ళ గ్యాప్ అట్లా ఉండేవాళ్ళు. సో వాళ్ళతో ఆడుకునేవాళ్ళం బాగా, ఎంతసేపు క్రికెట్ ఆడుకోవడం అవన్నీ కూడా బాగుండేది అనమాట. అక్కడ ఆడుకోవడానికి బాగుండేది అమ్మమ్మ గారింట్లో. నానమ్మ గారింట్లో ఏంటంటే మా బాబాయిలందరూ కొంచెం పెద్దవాళ్ళు మా నాన్నకి. సో వాళ్ళకి ఎంతసేపు కాళ్ళు తొక్కడం, వీపు తొక్కడం, వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇలా ఉండేది అనమాట. బట్ బేసికలీ అక్కడంతా తమిళ్ ఎఫెక్ట్ ఉండేది, ఇక్కడైతే కాస్త తెలుగు ఇది ఉండేది. బట్ ఎవ్రీథింగ్ వీ యూస్ టు ఎంజాయ్, అలా ఇలా ఏం లేదు. సో అమ్మమ్మ గారిలో తాతగారులు చెప్పారు కదా, ఇవన్నీ పక్కన పెడితే మీరు ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అరే ఇక్కడ నుంచి వెళ్ళాలా ఇప్పుడు అన్ని అనిపించిన ప్రదేశం ఏమైనా ఉందా? ఏది? నెల్లూరు ఒకటి. నెల్లూరు ఫుడ్డు, సినిమాస్. అప్పుడు మన హైదరాబాద్లో కూడా ఆరెంజ్ థియేటర్స్ అప్పట్లో లేవు, అంత అడ్వాన్స్డ్ థియేటర్స్ అక్కడే ఉండే అనమాట. నెల్లూరు అంటే సినిమా, నెల్లూరు అంటే ఫుడ్, ఇవి రెండు అసలు తిరుగులేదనమాట. అండ్ అఫ్కోర్స్ ఫ్రెండ్స్. ఆ నెల్లూరు యాస భలే నచ్చేది నాకు. నెల్లూరు యాస ఒకటి, శ్రీకాకుళం యాస ఒకటి, చిత్తూరు యాస ఒకటి భలే ఇష్టం. ఈ 3 అన్ని చోట్ల పెరిగాం మేము. సో అంటే ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ మాట్లాడచ్చు, ఆంధ్రాలో ఉన్న ఇన్ని రకాల యాక్సెంట్లో కూడా మాట్లాడచ్చు, కానీ ఏంటంటే అందరికీ ఆమోదయోగ్యమైన భాష మాట్లాడాలని మనం అలా మాట్లాడతాం. బట్ ఐ కెన్ స్పీక్ ఎనీ యాక్సెంట్. సో అలా యాక్సెంట్లో తీసుకుంటే శ్రీకాకుళం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఏటి మావా, ఏటి చేస్తున్నావా, పొత్తిగా నల్లపోసన అయిపోయినావు, ఇలా ఉంటుంది. నెల్లూరు అయితే ఏం రా, ఏం మందల, అన్నిటికీ వెనకాల సాగతిస్తూ ఉంటారు.
అదొక నెల్లూరు ఐ రియల్లీ మిస్. నెల్లూరు నుంచి వచ్చేసిన తర్వాత కానీ ఎండలు బీభత్సంగా ఉంటాయి అక్కడ. హైదరాబాద్ ఈజ్ హెవెన్, దాంట్లో తిరగలేదు. బట్ తర్వాత కాళహస్తి కొన్నాళ్ళు ఒక 2-3 ఏళ్ళు అక్కడ ఉన్నాం. అక్కడ కూడా బాగా, అక్కడ ఏంటంటే కొండలు గుట్టలు అన్నీ ఉండేవి. అక్కడ కాలనీ ఒకటి ఉండేది, ఆ కాలనీలో కొండలు ఎక్కేయడం, ఆడుకునేవాళ్ళం, బాగా క్రికెట్ ఆడుకునేవాళ్ళం. ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంతా మిస్ అయ్యేవాడు నేను. కాళహస్తి, తర్వాత చిత్తూరు సార్లోలు. చిత్తూరు యాక్సెంట్ భలే పడిన ఒక, ఏడికి పుడుస్తున్నావు నువ్వు, పుడుస్తున్నావు వచ్చిన కొత్తలో నాకు కొంచెం ఇదేందనమాట. అంటే దానికి షర్ట్ ఎత్తుతావా అంటే కొని పెడతాడనమాట. సో అలా నాకు కొన్నాళ్ళ తర్వాత నేను అదే భాష మాట్లాడతాను. ఏం మో, మనం ఆడవాళ్ళు అయితే మో అనే, అమ్మ మో, క్లాస్మేట్స్ అయినా ఎవరైనా సరే, ఇంకా వేరే ఇది ఉండదు. సో మీరు తెలంగాణకు వచ్చినప్పుడు మరి ఇంకా డిఫరెంట్గా ఉంటాయి కదా. మన తెలంగాణలో మొత్తం, తెలంగాణ చిన్నప్పటి నుంచి వస్తూ కొన్నాళ్ళు హైదరాబాద్, కొన్నాళ్ళు నిజామాబాద్ ఇలా ఉండేది. అఫ్కోర్స్. సో ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్టయితే అందరికీ ఇంజనీరింగ్ అలా వెళ్ళిపోయారు. మీరెందుకు సడన్గా ఫిలింలోకి రావాలి, ఆర్జేగా కావాలి, అహ్మదాబాద్లోకి వెళ్ళి అంత చదువుకోవాలి ఫిలిం గురించి అని అనుకున్నారు? అలా అహ్మదాబాద్లో చేస్తే ఆర్జే ట్రైనింగ్. అహ్మదాబాద్లో నేను చేసింది, ఇప్పుడు ఆర్జేగా సెలెక్ట్ అయిన తర్వాత వన్స్ ఐ వాజ్ సెంట్ టు ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్, అక్కడ ట్రైనింగ్ అయింది. సో చాలామంది ఆర్జేస్, లైక్ నేను ఒక్కనే కాదు, ఇవాళ మన దేశంలో పెద్ద పెద్ద యాక్టర్స్గా ఉన్న ఆయుష్మాన్ ఖురానా లాంటి వాళ్ళు కూడా నా బ్యాచ్మేట్స్ అనమాట. అప్పట్లో అందరం కలిసి ట్రైన్ అయ్యాం. పెద్ద పెద్ద వాళ్ళు లైక్ ఎంటీవీ, వి ఛానల్, విజేస్ అందరూ వచ్చేవాళ్ళు అక్కడికి. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పోజర్, వీ షేర్డ్ ఐడియాస్, అలా ఉండేది. అది నేను ఆర్జేగా సెలెక్ట్ అయ్యాను. బట్ అంతకన్నా ముందు నేను ఇంజనీరింగ్లో ఉంటున్నప్పుడే నాకు ఈ పిచ్చి ఉండేది అనమాట. సినిమా తీయాలి, నేను తీస్తే, అంటే సినిమా చూసినప్పుడు ఈ సీన్ ఇలా కాదు, ఇలా తీస్తే బాగుంటుంది అనే ఐడియాలజీ ఉన్నప్పుడు మనం తీయాలరా ఎప్పటికైనా అనే దీంట్లో ట్రయల్స్ మొదలెట్టాను అనమాట, ఏదో రకంగా అని చెప్పి. కానీ మనం ఒకటి అనుకుంటాం, దేవుడు ఒకటి రాస్తాడు. నాకు శివ సినిమా చూసిన దగ్గర నుంచి, ఆర్జీవి గారిది శివ సినిమా చూసినప్పుడు అప్పటిదాకా అండి, అప్పుడు మనకి అంతా అర్థమయ్యేది కూడా కాదు, బచ్చగాళ్ళం అప్పట్లో. అర్థమైనంత అప్పట్లో డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో అప్పటిదాకా ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అన్నీ కూడా, ఆయన డ్యాన్స్లు, ఆయన ఫైట్లు, అవే ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఒక్కసారి ఇది ఒక డిఫరెంట్, ఓకే ఇలా కూడా ఉంటుందా సినిమా అని అనిపించినప్పుడు ఓకే, అప్పటి నుంచి ఎక్స్ప్లోర్ చేయడం మొదలెట్టాం అనమాట. శేఖర్ భాష సినిమా తీస్తే ఎలాంటి స్టోరీ మీద తీస్తారు? థ్రిల్లింగు, మంచి కామెడీ టైమింగు, నెక్స్ట్ సీన్ ఖచ్చితంగా మీరు ప్రిడిక్ట్ చేయలేని విధంగా నేను తీయగలిగితేనే 100% తీసినట్టు, లేకపోతే ఫెయిల్ అయిపోయినట్టు అనే ఒక కాన్సెప్ట్ తోటి తీస్తా. అంటే ఈ జనరేషన్లో అన్నీ వచ్చిన స్టోరీస్ని రిపీట్గా తీస్తున్నారు కదా. అయితే మీరు తీసే స్టోరీలో కొత్తతనం చూపిస్తాను అంటున్నారు. సో ఆ కొత్తతనం ఎక్కడి నుంచి తెస్తారు? కొత్తదనమే ఉంటుంది బేసికల్లీ. అంటే ఇప్పుడు స్టోరీ మీకు చెప్తే అది ఒక పెద్ద ఇదైపోతుంది. బట్ 2-3 రాసుకున్నాను. ప్రాబ్లం నుంచి అరైజ్ అయిన స్టోరీస్ అండ్ అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్స్, ఇప్పటిదాకా రాని కాన్సెప్ట్సే నేను టచ్ అయిపోతాను. సో మీరు మొన్న చూసాను ఇన్స్టాగ్రామ్లో రక్షాబంధన్కి ఒక కోల్కతా ఇన్సిడెంట్ కూడా తీసుకొచ్చారు కదా. సో దాని గురించి అగెనెస్ట్గా లేడీ లాయర్సే దాని గురించి ఫైట్ చేస్తున్నారు. మరి దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అది జరిగింది చాలా దురదృష్టకరం, జుగుప్సాకరం. అటువంటి మనుషుల్ని అసలు మనం టాలరేట్ చేయకూడదు. అంటే కొంతమంది అట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి అవతల పడేయాలి, మృగాల్లా వేటాడాలి అని చెప్పి అంటారు. వాళ్ళ ఆవేశం కూడా తప్పులేదు. బట్ ఏదైనా సరే చట్టం త్వరితగతిన జస్టిస్ కనుక తీసుకురాగలిగితే వీళ్ళకి కూడా ఇలాంటి కామెంట్స్ వినాల్సినది ఉండదన్నమాట. ఓకే, జరుగుతోంది, న్యాయం జరుగుతోంది అని చెప్పి జనాల్లో ఒక ఇది రావాలి, అదొకటి. ఇక అదే అంటే ఇప్పుడు అక్కడ జరిగిన రేప్ కేసు ఇది ఎంత దారుణమైందో దానికి ఎలా అయితే మన శిక్షలు పడాలి అని కోరుకుంటున్నాము. బట్ అట్లాగే అట్ ద సేమ్ టైం ఫాల్స్ రేప్ కేసెస్ అంటే సో ఈవిడెవరో అక్కడ తెలియని వాళ్ళు. బట్ ఇక్కడ కొన్ని చోట్ల మనం చూస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు లవ్లో ఉండి సడన్గా ఏదో గొడవ జరిగి అతని మీద ఫాల్స్ రేప్ కేసులు పెట్టడం, ఇట్లాంటివి మనం చూస్తున్నాం. సో బేసికలీ మీడియా కూడా పెద్ద వాటిని సపోర్ట్ చేయకపోయినా బట్
సెక్షన్స్ మాత్రం అలాంటివి పెట్టడం, తర్వాత వాటిని అతన్ని ఒక రేపిస్ట్గా చిత్రీకరించడం, ఇది కూడా అంతే తప్పు. ఇది చాలా దారుణం. బట్ వీళ్ళు చేసేది కూడా అంతే తప్పు. ఒకవేళ రేపు ఫ్యూచర్లో ఎవరన్నా సరే తప్పుడు రేపు కేసులు పెట్టాలి అనుకున్నప్పుడు పోలీసులు కనుక స్క్రూటినైజ్ చేసి వీళ్ళు ముందు చరిత్ర ఏంటి ఇలాగే చేస్తున్నారు అని చెప్పి కొంచెం ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇట్లాంటి వాటిలో అస్సలు దయాదాక్షిణ్యాలు కూడా చూపించాల్సిన పని. అంటే కేసుకి అగెనెస్ట్గా కూడా మనకి చూసుకున్న లేడీ లాయర్స్ ఉండడం అనేది కొంచెం విచిత్రంగా కూడా అనిపిస్తుంది కదా, దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటారు? అది ఒకటేంటంటే మనం ఎవ్వరూ జరిగింది చూడలేదు. బట్ ఒక సీరియస్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేటప్పటికి మనందరం రియాక్ట్ అయిపోతాం ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్ విషయంలో కూడా ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చి తనకు అన్యాయం జరిగిపోయింది, తను అన్యాయం చేసాక మనందరం కూడా ఫస్ట్ రియాక్ట్ అయిపోతాం, అదే అన్యాయం చేసేసాడండి. నిజాలు తెలుసుకునేప్పుడు కొన్నిసార్లు అన్ని చోట్ల అని కాదు, ఇక్కడ ఏం జరిగిందో మనం కళ్ళతో చూడలేదు, బట్ దొరికిన సాక్ష్యాలతోనే మనం మాట్లాడతాం. సో వీ షుడ్ గివ్ దెమ్, అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ న్యాయం కోసం పోరాడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు పొరపాటున వేరే వాళ్ళని ఇరికిచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. సో అందుకే మన చట్టం ఏంటంటే ఫెయిర్ ట్రయల్, ఫెయిర్ ఛాన్స్ అందరికీ ఇస్తుంది. వాళ్ళు వాదించడంలో లేదు, బట్ సరైన ఆధారాలు ఇవన్నీ లేకపోయినా తప్పని తెలిసినా కూడా వాదిస్తారు చూడండి, అది తప్పు. మనం చూస్తుంటాం కొంతమంది లాయర్స్ ఆవిడది తప్పని తెలుసు, కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతుంటాయి, అయినా కూడా ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేసి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారు. అది తప్పు. ఒక న్యాయవాది సరే వాళ్ళ సైడ్ ఏదో న్యాయం ఉందనుకుని నువ్వు వెళ్ళావు, లేడీ కావచ్చు జెంట్ కావచ్చు, దాంట్లో ఏమీ ఇది లేదు. వెళ్ళినప్పుడు దాంట్లో తప్పు ఉంది అని నీకు అర్థమైనప్పుడు యూ షుడ్ బ్యాక్ ఆఫ్. నువ్వు న్యాయవాదివి తప్ప క్లయింట్ వాదివి కాదు. అదే నేను చెప్పేది, న్యాయం కోసమే వాదించాలి. అయితే వైరల్ వచ్చేసి ఆ విషయం ఏంటంటే సినిమాల్లో చూసినవే వీటికి ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చే బూతులు కానీ ఏదైతే వల్గారిటీ ఉందో వీటికి యూత్ అంతా కూడా అడిక్ట్ అయిపోయి అవి బయట కూడా జరుగుతున్నాయని అంటున్నారు కదా, దాని గురించి అబ్జల్యూట్లీ ట్రూ. సినిమాల్లోనే కాదు మీడియాలో కూడా ఎక్కడైనా సరే ఈ బూతు మాటలు ఇలాంటివి వచ్చినప్పుడు కనీసం బీపులు కూడా వేయకపోవడం ఒకటి, వాటిని ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొట్టడం లేకపోతే ఇవన్నీ కూడాను ఇవి ఖచ్చితంగా మనం ఖండించడం కాదు, దీనికి స్ట్రిక్ట్ లాస్ రావాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావాలి. ఇప్పుడు మనం చూస్తుంటాం ఒక ఏ సర్టిఫైడ్ సినిమా ఎవరో హీరోయిన్లు ముద్దులు పెట్టుకుంటూ ఆ పోస్టర్లు ఊరంతా అంటిస్తారు. ఊరంతా అంటించాలి అంటే యూ షుడ్ హ్యావ్ యూ సర్టిఫికేషన్ అనేది ఒక రూల్ రావాలి. అప్పుడెప్పుడో చూశాను, అది సినిమా కూడా గుర్తురాట్లేదు, టక్కుమని 24 కేసెస్ ఏదో ఊరంతా వాళ్ళు ముద్దులు పెట్టుకున్న ఫోటోలు అట్లా అంటిస్తే చిన్న పిల్లాడు 11 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లవాడు పోతుంటాడు, వాళ్ళ మనసులో మనం విషయం నింపినట్టు కదా, వాడేదో చదువుకోవాల్సిన ఏజ్ చదువుకోవాలి దీంట్లో పోతుంటాడు. సో ఏవి ఎక్కడ ఉండాలి అనేది అక్కడ ఉండాలి. ఆఫ్టర్ 21 లేకపోతే వాట్ ఎవర్ 18 వాళ్ళకి మాత్రం కూడా అనుకుంటే ఓకే, ఓ టీవీలోనూ వాళ్ళు చూసుకుంటారు. బట్ పబ్లిక్గా అందరూ చూసే చోట ఇట్లాంటి పోస్టర్స్ అండ్ ఇంకొన్ని మోడలింగ్ పేరుతోటో లేకపోతే బ్రాండ్స్ అమ్మడం కోసం, ఇప్పుడు సపోజ్ మనం పెద్ద మాల్స్కి వెళ్తాం, దాంట్లో సరే వాళ్ళు అమ్మేవి అండర్ గార్మెంట్స్ కావచ్చు, కానీ దానికోసం బయట ఒక మహిళని అంత దారుణంగా చేసి పెద్ద పోస్టర్ పెట్టేసి అలాంటి చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. నువ్వు అమ్ముతున్నావు అంటే అమ్ముతున్నావు అని పెట్టుకో, కానీ దానికోసం ఒకళ్ళు అలా కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఇలా పిల్లలు తీసుకొని అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు కూడా అలాంటివి కనబడుతుంటాయి. సో వీ షుడ్ హ్యావ్ సమ్ స్ట్రిక్ట్ రూల్స్. బయట అట్లీస్ట్ వాల్ పోస్టర్స్ కావచ్చు ఇలా అమ్మాయిలను అర్ధనగ్నంగా చూపించి వాటిని మోడలింగ్గా కావచ్చు సినిమాల్లో కావచ్చు వాడడం అనేది మనం ఖచ్చితంగా అబ్జెక్ట్ చేసి తీరాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీరు విన్నర్ అవుతే వచ్చే అమౌంట్తో ఏం చేస్తారు? ఏమి చేయను, శుభ్రంగా ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేస్తారు అంటే మీకు చాలా ఉన్నాయి కదా గర్ల్స్ కూడా డ్రీమ్స్ కూడా సినిమా తీయాలి అలాంటివి. మేబీ ఒకవేళ దానికి వాడాలంటే దానికి వాడతాను, బట్ దట్స్ అగైన్ నా కోసం వాడుకున్నట్టే ఫీల్ అవుతాను నేను, అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి, మీ విలువైన టైంని సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో చూసారు కదా, రాబోయే రోజుల్లో మనకి కనిపించబోయే పేరు వినిపించబోయే పేరు బిగ్ బాస్ శేఖర్ భాషాగా మన ముందుకు రాబోతున్నారు. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎన్నో ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు మనతోటి పంచుకున్నారు. అయితే ఇలానే మన ఛానల్ని చూస్తూ ఉండండి, అలానే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని కూడా నొక్కేయండి.